హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? నేను కూడా క్షేమంగా ఉన్నాను. నేను వీడియో తీస్తున్నంటే నేను క్షేమంగా ఉన్నట్టే, నా వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా క్షేమంగా ఉన్నట్లే. వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. మరి అందరికి కూడా షాలోమ్ అండి. దేవుని నామంలో అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. సో ఈరోజు సజీవ లెక్కలు ఉన్నందుకు ఫస్ట్ దేవునికి థ్యాంక్ యూ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మనమందరం అయితే ఓకే, ఈరోజు వాగ్దానం చదువుకున్నాము. వాగ్దానం చదివి వినిపిస్తాను. ఒక్క నిమిషం రాసుకొని వచ్చానమాట. నాకు నచ్చిన వాగ్దానాలని రాసుకొని వచ్చాను. నేను ఇచ్చిన వాగ్దానాలని కాదు, మంచి వాగ్దానాలు కొన్ని రాసుకొని పెట్టుకున్నాను. ప్రతిదినము వచ్చే మన క్యాలెండర్లో ఉంటాయి కదా, అవి అన్నమాట. రాసుకొని పెట్టుకోవడం అంటే సొంతంగా రాసుకొని పెట్టుకోవడం కాదండి. క్యాలెండర్లో ఉన్న వాగ్దానాలు ఉంటాయి కదా, ఈ డేట్, రేపటి డేట్, అలాగా అవి రాసుకొని వచ్చాను. డోంట్ మిస్ అండర్స్టాండ్. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. వాగ్దానం బాగుంది కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలని, పుట్టిన పిల్లలందరికీ దేవుడు క్షేమం కలగజేయాలని మన ఛానల్ తప్పకుండా కోరుకున్నాము. నా ఛానల్లో యాడ్ అయిన వాళ్ళందరూ తప్పకుండా కోరుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరందరూ బాధ్యత గలవాళ్ళు, నా వీడియో చూసే వాళ్ళు అయితే బాధ్యత గలవాళ్ళని నమ్ముతున్నా ఫ్రెండ్స్. మరి దేవునికి మహిమకరంగా ఉండాలి, మనము దేవునికి ఇష్టంగా మనం జీవించాలనేది కదా మన ప్రేయర్ టాస్క్ ఛానల్ కంటెంట్. కాబట్టి ఈరోజు వాగ్దానం చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి, విశ్వసించండి, బిలీవ్ కండి. ఈ దినమంతా కూడా మనకు ప్రతి సమస్య నుంచి దేవుడు విముక్తి కలగజేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. దేవుని దగ్గర ఉందాము, దేవునికి సమయాన్ని ఇద్దాము. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, మనము ఇల్లు లేదని, నాకు సొంత గృహం లేదని బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి సొంత గృహం కావాలని చాలా ఆశ ఉంటుంది ఎవరికైనా. సొంత గృహం పట్ల నాకు సొంత ఇల్లు ఉంటే నేను అది చేసుకుందును, ఇది చేసుకుందును, అలా డెకరేట్ చేద్దును అనే ఇష్టం చాలా మందికి ఉంటుంది కదా. అందులో ఒకదాన్ని నేను ఫ్రెండ్స్. నాకు కూడా సొంతం ఇల్లు కావాలని ఆశ. నాకు జాబ్ అయితే ఉంది, కానీ సొంత గృహము లేదు. దేవుడు సొంత గృహాన్ని ఇస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం పట్లనే మనం జీవించాలి కదా. మన యేసయ్య మనకు అసాధ్యం అయినది ఏది లేదు కదా. సొంత గృహం కావాలనుకుంటున్నాము, కానీ ఫస్ట్ మనము ఉండేది అద్దె బ్రతుకులు మనది. ఎలాగంటే మన దేహము మనం అద్దెకే ఉంటున్నాము. మన ప్రాణము విడిచినప్పుడు మన దేహం ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? మన దేహం ఏమవుతుంది? మన దేహము కుళ్ళు పడిపోతుంది. మనము ప్రతిరోజు భోజనం చేస్తున్నామంటే దానికి దేహానికి అద్దె కడుతున్నట్టు. మనము ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ప్రతి పూట. మరి అది మనం రెంట్ ఇస్తున్నట్టే. మనం రెంట్ ఇవ్వకపోతే ఏమైంది? ప్రాణం పోతుంది. ఎప్పుడో ఒకసారి ప్రాణం పోతుంది. ప్రాణం ఇచ్చింది యేసయ్య. మరి మట్టిలోంచి దేహం తయారు చేసింది మన యేసయ్యనే. ప్రాణం మనకు ఈ రూపంలో ఇచ్చాడు. మన ప్రాణాన్ని పోతుంది. ప్రాణం పోయినప్పుడు ఏమవుతుంది? దేహం ఏమవ్వదు, అలాగే ఉంటుంది, కుళ్ళు పడిపోతుంది. ప్రాణం పోయిన తర్వాత మన ప్రాణమే అద్దె దేహంలో ఉంటుంది. మన ప్రాణం పోయినప్పుడు ఈ దేహం దేనికి పని రాదు, దేనికి వర్తించదు. మన ప్రాణం ఉన్నంతసేపే తిరుగుతాము, చేస్తాము, జాబ్ చేస్తాము, తింటాము, ఇతరులని అంటాము, చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి మనం యేసయ్య
మరి జన్మించినప్పుడు కూడా అద్దె గర్భంలోనే, మన యేసయ్య కూడా అలాగనే ఆయనకు పశువుల పాక కూడా అద్దెకు, ఆయన మరణించినప్పుడు సమాధి కూడా అద్దెకి ఇవ్వబడినది. ఆయన సొంతంది ఏది కాదు. మన యేసయ్య సర్వలోకము సృజించిన యేసయ్యనే, మరి సొంతం లేదు ఆయనకి ఏది. జన్మించినప్పుడు ఆయన ప్రపంచాన్ని సృష్టించింది కదా, ప్రపంచాన్ని సృష్టించిన యేసయ్యకి సొంత తల్లిగా, అంటే ఆయన అద్దె గర్భంలో రూపించబడినాడు, అద్దె పశువుల పాకలో జన్మించబడినాడు, అద్దె ఇవ్వబడిన అది సమాధిలో ఉంచబడినాడు. మళ్ళా సజీవుడై తిరిగి లేచినాడు. మానవ రూపంతోనే చనిపోయినాడు, మానవ రూపంలోనే తిరిగి లేచిండు మన యేసయ్య. మన లోక కార్యం కోసం, అంటే మనకు పరలోకమును ఇప్పించాలనే పట్టుదలతో వచ్చిండు మన యేసయ్య. మన కోసం, మానవుల కోసం, మన పాపములను కడిగివేయాలని వచ్చిండు. కాబట్టి మనకు అన్నీ, మనం ఎలాగో సొంతిల్లు కావాలని అనుకుంటున్నామో, మరి మనకు సొంత నిత్య జీవమైన గృహాన్ని ఇవ్వాలనేసి మన యేసయ్య అనుకోండి తలంచి మన కోసం ప్రాణం ఇలాపై వచ్చి ప్రాణం చిందించి ప్రాణం పెట్టి రక్తం చిందించి ప్రాణం పెట్టింది. కాబట్టి మనకు సొంతిల్లు అనేది ఇక్కడ కాదు, అక్కడ పరలోకంలో. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ చేయకండి. ఇకనైనాను మేల్కొనండి క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు, రక్షణ తీసుకోకుండా ఉండకండి. తప్పకుండా మన యేసయ్య రాకడ వస్తుంది. వచ్చినప్పుడు మనం కొనిపోబడాలి. కాబట్టి రహస్య రాకడలో వస్తాడు ఆయన. రహస్య రాకడ ఉన్నది. కాబట్టి దేవుడి గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి. నా వీడియో చూసేవాళ్ళు తెలుసుకోండి. అంటే నా వీడియోస్లోనే అంతా ఉండదు, మరి బైబుల్లో ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథము. అతి ఎక్కువగా చదవబడే గ్రంథము, అతి ఎక్కువగా ద్వేషించబడే గ్రంథము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బైబిలేనండి. మరి దాన్ని అంత ప్రభావితం అవుతుంది కాబట్టి దాన్ని అతి ఎక్కువగా ద్వేషించబడుతుంది, మరియు అతి ఎక్కువగా చదవబడుతుంది ఏదైనా అంటే అది మరి మన బైబిలే అని చెప్పబడుతుంది అండి. మరి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మరి మీకు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా దేవుడు నాకు ప్రేరేపణలు కలిగించాలని, మీకు మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఆ వీడియోలు చూస్తే మీరు కూడా కోరుకోండి అని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు చెప్తున్నా ఫ్రెండ్స్. మరి నా కోసం మరి ప్రేయర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను భారతీ ఛానల్ నుంచి కోరుతున్నానండి. తప్పకుండా మరి ఈరోజు ప్రేయర్ టాస్క్ అదే. ప్రేయర్ అది సొంతిల్లు కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ మన హృదయాన్ని కడిగి వేసుకుందాము, హృదయాన్ని దేవునికి అప్పచెప్తాము. మనం ఉండేది మన దేహము, మన ప్రాణము సొంతం కాదు మనకు. మన ప్రాణము పోయినా కానీ మన దేహాన్ని విడిచి వెళ్ళి ఉండేది ప్రాణము. మరి ఆ ప్రాణము నిత్య జీవనంలోకి ఉండాలి. మరి ఇక్కడ కూడా ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రేయర్ తీసుకొని ప్రేయర్ చేసుకోండి, ప్రేయర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే, నేర్చుకునే వాళ్ళు, చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు, జీసస్ని తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి. నాకు తెలిసి ప్రపంచంలో జీసస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే వ్యతిరేకిస్తారు, ప్రభావితం కాబడతారు కాబట్టి జీసస్ని వ్యతిరేకిస్తారు. మరి వ్యతిరేకించే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఏంటి అని ఉంటుంది కదా మీకు. నెగ్లిజెన్సీ, వ్యతిరేకత ఉన్న వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయండి. జీసస్ గురించి బైబుల్ చదివితే తెలుస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే అంతా మరి యేసయ్య మనకు తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ నుంచి యేసయ్య మనల్ని కాచి కాపాడాలని కోరుకున్నామండి. ఓకే, హ్యాపీ నైస్ డే అండి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్. మీ భారతీ ఛానల్. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.